మన ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి కలిగిన పరిశుద్ధమైన నామములో టీవీ ముందు కూర్చొని దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తున్న మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రియ దేవుని బిడ్డలారా, రెగ్యులర్గా ఈ టీవీ ప్రోగ్రామ్ని వీక్షిస్తూ వాక్యాన్ని వింటూ తద్వారా దేవుని వలన మీరు మేలులు పొందుతున్నారని మీ ఫోన్ కాల్స్ ద్వారా మీ యొక్క ప్రతిస్పందన ద్వారా మాకు తెలియజేస్తున్నందుకు మరొకసారి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో మార్కు సువార్త 6వ అధ్యాయం 1వ వాక్యం నుండి మనము ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభువారు ఈ భూమిపైన పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన ఏ రీతిగా ఈ లోకములో దేవుని యొక్క పనిని చేశాడు అనే దానిని గత ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం. ఆనాటి కాలంలో అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించి సూచక్రియలు అద్భుతాలు చేసి మనుషుల యొక్క హృదయాలను బ్రతుకులను మార్చిన విధానాన్ని మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. యేసు ప్రభువుకున్న వాడుక ఏమిటి అంటే ఆయన వాక్యాన్ని బోధించేవాడు. తద్వారా విశ్వాసమును ఎవరైతే వాక్యం శ్రద్ధగా వింటారో వారికి ఫెయిత్ను రిలీజ్ చేసేవాడు. తదుపరి స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేసేవాడు. తదనంతరం దయ్యపు శక్తుల నుండి విడుదల కలగచేసేవాడు, అనగా నెమ్మదిని ప్రసాదించేవాడు. కనుకనే అనేక మంది యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడికి వచ్చి దేవుని వాక్యాన్ని విని ఆయన మాటలను తమ బ్రతుకుల్లోనికి హృదయాలకు చేర్చుకొని బాగుపడి ఆయన యొద్ద నుండి వెళ్ళి అనేక మందికి ఆయనను గురించిన శుభ సమాచారం తెలియజేసినందున ఆ రోజుల్లో గుంపులు గుంపులుగా ప్రజానీకం యేసు ప్రభువారిని వెంబడించేవారు. సరే, ఒకసారి ఆయన స్వదేశానికి అనగా హోమ్ టౌన్కి అనగా ఆయన పుట్టి పెరిగిన ప్రాంతానికి వచ్చాడట. వచ్చి సమాజ మందిరములో ఆయన వాడుక ప్రకారం బోధిస్తూ ఉన్నాడు. దేవుని గురించిన మాటలు బోధిస్తున్నాడు. అయితే అక్కడున్నటువంటి యూదుల్లో అనేకులు అనగా యేసు ప్రభు నాటి కాలంలో పాలస్తీనా ప్రాంతంలో యూదులు అనగా మతనిష్ట కలిగి ఉన్నాము, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న దేవుని ప్రజానీకం అని చెప్పుకుంటున్నటువంటి యూదులలో ఆయన పరిచర్య చేసినట్లుగా అనగా ప్రపంచ పటానికి మధ్యస్థంగా ఉన్న పాలస్తీనా దేశంలో ఆయన అడుగిడి భూమిపైకి ఏతెంచి ఆయన పరిచర్య ప్రారంభించినట్లుగా వాక్యములో నుండి తెలుసుకుంటున్నాం. అయితే ఇక్కడ జరిగింది ఏమిటంటే యేసు ప్రభువారు తన యొక్క స్వదేశానికి వచ్చి యథావిధిగా ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు అనేకులు ఆయన యొద్దకు వచ్చి ఆయన బోధ విని ఆశ్చర్యపడినట్లుగా, ఆశ్చర్యపడటమే కాదు, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెనో ప్రశ్నిస్తున్నారు. ఒకరినొకరు చెప్పుకుంటున్నారు. ఏమని చెప్పుకుంటున్నారంటే, ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానము ఎట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు
యోధ సీమోను అనువారి సహోదరుడు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. చదవబడినటువంటి వాక్య భాగాన్ని గమనించినట్లయితే ఏమని మనకు తెలియజేస్తుంది దేవుని వాక్యం? ఆనాటి యేసు ప్రభువారి బోధను ఆలకించిన ఆ ప్రజల యొక్క నేచర్ని ఇక్కడ రాయబడి ఉంది. సాక్షాత్తు దైవం మానవ రూపేణ ఈ భూమి మీదకు వచ్చి దేవుని మాటలను స్వయంగా దేవుడే తన మాటలను మనుషులకు బోధిస్తూ ఉంటే చక్కగా విని స్వీకరించి తద్వారా బ్రతుకులను మార్చుకోకపోగా వారు ప్రశ్నిస్తున్నట్లుగా ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. ఏమని ప్రశ్నిస్తున్నారు? ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చినో? వారికి ఎందుకండి ఎక్కడి నుండి వస్తే? ఆయన సృష్టికర్త, ఆయన నిన్ను నన్ను మనల్ని ప్రజలందరినీ సృష్టి చేసిన దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన రహస్యాలను ఎరిగిన దేవుడు, ఆయన ఏమైనా చేయగలడు. సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు. అటువంటి దేవుడు మానవులతో మమేకమై చక్కగా దైవం మానవ రూపేణ ఈ లోకంలోనికి ఏతించి మనతో కలిసి జీవించి ఆయన మాటలను, శ్రేష్టమైన మాటలు, దయగలిగిన మాటలు, ఆ మాటలను బోధిస్తుంటే విని బ్రతుకులను మార్చుకోవటం పక్కన పెట్టి ఆయనను గురించి ప్రశ్నిస్తున్నారు. ఏమని ప్రశ్నిస్తున్నారు? ఇతనికి ఎక్కడి నుండి వచ్చింది ఈ జ్ఞానం? ఈ సంగతులు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఎక్కడి నుండి వస్తే వారికి ఎందుకండి? వారి బ్రతుకులు మార్చడమే కావాలి. ఈనాటి కాలంలో కూడా ఇటువంటి స్వభావం కలిగిన వాళ్ళు చాలామంది మనకు కనపడతారు. చర్చికి వెళ్ళడు, కానీ చర్చిలో పాస్టర్ గారు చెప్పే వాక్యాన్ని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. దేవుని వాక్యం శ్రద్ధగా వినడు, వాక్యాన్ని గ్రహించడు, కానీ ఆ వాక్యాన్ని ప్రశ్నిస్తూ, ఆ వాక్యాన్ని ధిక్కరిస్తూ, అది దేవుని సేవకుల ద్వారా కావచ్చు, చర్చిలో మైక్రోఫోన్ల ద్వారా కావచ్చు, టీవీ రేడియోల ద్వారా కావచ్చు, సువార్త సభల ద్వారా కావచ్చు, ఎక్కడైనా దేవుని వాక్యం నీతో సూటిగా మాట్లాడుతున్నప్పుడు నీవు ఆ వాక్యానికి విధేయుడివై వాక్య ప్రకారం నడుచుకోవాలి. కానీ ఆయన ఆ రీతిగా వాక్యం చెప్పాడు, ఈ సేవకుడు ఈ రీతిగా వాక్యం చెప్పాడు, అబ్బా ఆ పాస్టర్ భలే చెప్పాడు వాక్యం, ఈ పాస్టర్ సరిగా చెప్పలేదు అని మార్కులు వేసేవారు ఈనాటి కాలంలో కూడా ఉన్నట్లుగా. ఎవరికి మార్కులు? సేవకులకే మార్కులు వేసేవాళ్ళు ఉన్నారు. వాక్యం తెలియదు, వాక్యం నేర్చుకోడు, వాక్యాన్ని గ్రహించరు. ఒకవేళ ఈ టీవీ ముందు కూర్చొని ఉన్న నీవు అటువంటి వాడు కాదని, అటువంటి దానివి కాదని నేనైతే విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకని? శ్రద్ధగా మీరు వాక్యాన్ని వింటున్నారు కనుక. నేనైతే అనుకుంటున్నాను మీరెంతో ఉత్తములని. వాక్యమును బట్టి, దేవుని మాటను బట్టి మిమ్మల్ని నేను గమనిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాట నీ యొద్దకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు దానికి నువ్వు విధేయుడు అయిపోయి అనుసరించి నడవాల్సిందే. విచిత్రం ఏమిటంటే సృష్టికర్త అయిన దేవుడు, ఆయన చేసిన ప్రతి సృష్టి దేవుడి మాటకు విధేయత కలిగి జీవిస్తున్నాయి. అంటే అర్థం ఏమిటి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశము, ఆకాశమండల సమూహము, మరియు భూమి, భూమిపై ఉన్న జంతుజాలము, వృక్షజాలము, సముద్రములు అనగా నీటిలో ఉన్న జంతుజాలము అన్నీ దేవుని మాటకు విధేయత కలిగి జీవిస్తున్నాయి. సృష్టి యావత్తు
దేవుని మాటను పరిగణలోకి తీసుకొని నడుస్తూ ఉంది. కానీ మానవుడు మాత్రం దేవుని మాటను ధిక్కరిస్తున్నట్లుగా, దేవుని వాక్యానికి అవిధేయత చూపిస్తున్నట్లుగా లేఖన భాగంలో నుంచి గమనిస్తున్నాం. ఆనాటి కాలంలోనే కాదండి, ఈనాటి కాలంలో కూడా ఇటువంటి స్వభావం కలిగిన మనుషులు మనకు కనపడుతూ ఉన్నారు. చక్కగా దేవుని వాక్యం యొద్దకు వెళ్ళి ఆయన మాటలు విని తద్వారా దీవెనలు పొందుకోండి అని ఎంత సేవకులు నెత్తినోరు ఎంతగా ఉపయోగించి చెప్పినా ఒక సామెత ఉంది లోకంలో. ఏమిటా సామెత? చెవిటివాని చెవిలో శంఖం ఊదినట్లు. నిజమే, చెవిటివానికి శంఖము ఉపయోగించి ఎంత ఊదినా వాడికి వినపడదు. కారణం ఏంటంటే వినే చెవి వానికి లేదు, చెవిటివాడు గనక వినలేడు. అందుకే యేసు ప్రభు వారు అంటున్నాడు, ఆయన చెప్పుచున్న మాటలను ఎవరు వినగలరు? సేవకులు చెప్తున్న మాటలు ఎవరు శ్రద్ధగా వినగలరు? ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్న మాటలను ఆత్మ చెవిగలిగిన వాడు వింటాడు అని సాక్షాత్తు యేసు ప్రభువారు సెలవిస్తూ ఉన్నాడు. అంటే అర్థమేంటి? అందరూ వినలేరు దేవుని వాక్యాన్ని, అందరూ భక్తి చేయలేరు, అందరూ దేవుని యందు భయము కలిగి జీవించలేరు. కారణం ఏంటంటే సృష్టిలో సమస్తాన్ని దేవుడు తన అదుపు ఆజ్ఞల్లో కంట్రోల్లో పెట్టి వాటికి స్వాతంత్ర్యం ఇవ్వలే. కానీ మనిషికి మాత్రం స్వేచ్ఛనిచ్చాడు. ఎందుకు? భూమి కంటే, సూర్యుని కంటే, ఆకాశమందు ఉన్న సమస్త సృష్టి కంటే, నక్షత్రాల కంటే, భూ జంతువులు, ప్రాకే పురుగులు, సముద్రపు జలచరాలు వేటికి ఇవ్వని స్వేచ్ఛ మనిషికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యంలో మనం వాక్యాన్ని గమనించినట్లయితే, దేవుడు లోకమును అనగా మానవ జాతిని ఎంతో సో లవ్డ్, ఎంతో 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 ఎంతగా అంటే భూమి యొక్క సైజులో చూస్తే మనిషి ఎంతో చిన్నవాడు. సముద్రంలో ఉన్న తిమింగలం, పెద్ద పెద్ద జంతుజాలంతో చూస్తే మనిషి ఎంతో చిన్నవాడు సైజులో. సూర్యచంద్ర నక్షత్రాలతో పోలిస్తే మనిషి ఎంతో చిన్నవాడు. కానీ మనిషిని మాత్రం ఆ సృష్టికర్త ఎంత సో లవ్డ్ అనగా నిన్ను, నన్ను, మనల్ని ఎంతగా ప్రేమించాడండి. ఆ సృష్టికర్తను, ఆ ప్రేమ చూపించిన ఆ దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. ఆ దేవుడు ఇచ్చిన స్వేచ్ఛ ఈ రోజున మానవుని పతనానికి కారణమైనట్లుగా చరిత్ర మనము ఎరిగినట్లయితే తెలుస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండంలో అనగా మొట్టమొదటి మనిషి ఆదాము చరిత్రను ఒక్కసారి గమనించినట్లయితే, ఆది కాండములో దేవుడు మనిషిని చేశాడు. మనిషిని చేయడానికి పూర్వము ఏమేమి చేశాడంటే, మనిషికి ఏమేమి అవసరమో వాటన్నిటినీ చేసినట్లుగా ఆది కాండం 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. వెలుతురును చేశాడు, ఆ తర్వాత ఆకాశమును, ఆ తర్వాత సముద్రాలను, భూమిని, భూమిపై ప్రాణులను, వృక్షజాలములను, మానవునికి ఏమేమి అవసరమో వాటన్నిటినీ చేసి చివరికి మనిషిని సృష్టించినట్లుగా సృష్టి క్రమములో మనకు తెలియచున్నది. ఎందుకు దేవుడు మొట్టమొదటగా మనిషిని సృష్టించి తర్వాత ఆకాశాన్ని చేయవచ్చుగా, మనిషిని సృష్టించి తర్వాత నదులను, సముద్రాలను చేయవచ్చుగా? కాదు. సర్వజ్ఞాని అయిన దేవునికి తెలుసు, నా బిడ్డకి అనగా నేను చేయబోయే మనిషికి ఏమేమి అవసరమో వాటన్నిటిని చేసిన తర్వాత అప్పుడు నా బిడ్డను నేను చేయాలి, వాని అవసరతలను తీర్చి తద్వారా వాని ఆనందమే నా ఆనందముగా భావించాలని కోరుకున్నాడు.
దేవుని సృష్టి క్రమాన్ని ఆదికాండం మొత్తం ఒక్కసారి మీరు ఈ కార్యక్రమం అయిన తర్వాత చదివినట్లయితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మెట్టుకు ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. మొదటి అధ్యాయం 20వ వాక్యాన్ని గమనిద్దాం. దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములు ఎగురునుగాక అని పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చెలించు వాటన్నిటిని దాని దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. మనిషికి అవసరమైన ప్రతి మంచిదాన్ని చేశాడు. అనగా చెడు చేయలేఆయన, మంచే చేశాడు. మనిషికి ఏమేమి అవసరమో వాటన్నిటిని సృజించాడు. సృష్టి చేసి వాటితో ఒక మాట అంటున్నాడు. ఆదికాండం మొదటి అధ్యాయం 22వ వాక్యం, దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడి. సముద్రము అనగా నదులు, జలములలో నివసించే ప్రాణుల్ని దేవుడు దీవిస్తున్నాడు. ఏ రీతిగా? మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండండి అని నీటిలో నివసించే ప్రాణుల్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా ఈ లేఖనం మనకు తెలియజేస్తుంది. రెండవదిగా, పక్షులు భూమి మీద విస్తరించునుగాక. అన్నీ ఆయన మాట ద్వారానే సృష్టి చేస్తున్నాడని ఈ లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. వాటిని ఆశీర్వదించెను. ఈ రీతిగా దేవుడు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా 5వ రోజు. అంటే మనిషిని చేసింది ఎప్పుడు? 6వ రోజు. అనగా మనిషిని చేయడానికి పూర్వం మనిషికి ఏమేమి అవసరమో అన్నిటినీ సృజించినట్లుగా దేవుని మాట మనకు తెలియజేస్తా ఉన్నది. 24వ వాక్యాన్ని గమనించినట్లయితే దేవుడు వాటి వాటి జాతి ప్రకారం జీవము గల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగాక అని పలికెను. భూమికి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడండి. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? జీవము గల వాటిని, పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించింది. భూమి ఎలా వాటిని కలగజేసిందంటే దేవుని శక్తిని గ్రహించి ఆయన ఆజ్ఞ, అనగా ఆయన వాక్శక్తిలో ఉన్న ఆ పవర్ని బట్టి భూమి సృష్టిని చేసింది. అనగా భూమి కొన్నిటిని తనలో నుండి ఇచ్చింది. ఏమిటవి? పశువులు, పురుగులు, అడవి జంతువులు భూమి పుట్టించుగాక అని దేవుడు ఎప్పుడైతే భూమికి ఆజ్ఞ ఇచ్చాడో ఆ సర్వాధికారి అయిన దేవుని మాటకి భూమి తలొగ్గి విధేయత చూపి మనిషికి కావలసిన వాటిని, జీవము గల వాటిని ఇచ్చినట్లుగా ఈ లేఖనం తెలియజేస్తుంది. దేవుని మాటని భూమి విన్నట్లుగా, దేవుని మాటను సూర్యుడు విన్నట్లుగా, దేవుని మాటను సూర్యచంద్ర నక్షత్రాలు, ఆకాశము వింటున్నట్లుగా గమనిస్తున్నాం. కానీ మనిషి వీటన్నిటినీ సృజించిన తర్వాత 6వ రోజున కలిగిన మనిషి మాత్రం దేవుని మాటని వినకుండా, అంటే వినకపోవడానికి దేవుడు లైసెన్స్ అనగా స్వేచ్ఛను ఇచ్చాడా? ఇచ్చాడని వాక్యం అనగా దేవుడే చెప్తున్నాడు. ఏమని? ఎక్కువగా ప్రేమించాడు కనుక ఆయన ప్రేమను మనిషిలో చూస్తున్నాడు. ఏమిటి? ఒక మర మనిషిగా చేయలేదు దేవుడు. ఎలా చేశాడు మనిషిని? రోబోట్ లాగా చేయలేదు. ఎలా చేశాడు మనిషిని? తన పోలికలో, తన స్వరూపమందు. ఆ మాటను గమనిద్దాం. ఆదికాండం మొదటి అధ్యాయం 27వ వాక్యం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు నరుణ్ణి అనగా మనిషిని
సృజించాడు. ఎలా సృజించాడు? తన స్వరూపమందు, తన పోలిక చొప్పున. దేవునిలో ఏమి పోలిక ఉంది? దేవునిలో ఏమి గుణగణాలు ఉన్నాయి? దేవుడు మాట్లాడగలడు, మనిషి మాట్లాడగలడు. దేవుడు జ్ఞానం కలిగిన దేవుడు, సర్వజ్ఞాని. మనిషికి కూడా జ్ఞానం ఇచ్చాడు. దేవుడు అధికారము కలిగిన దేవుడు, సర్వాధికారి. మనిషికి కూడా అధికారం ఇచ్చాడట. ఏమిటి అధికారం? చూడండి, చదవబడిన వాక్య భాగంలో జలచరాలకు, జంతువులకు మరియు పక్షులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, అనగా ఒక శక్తిని ఇచ్చాడు. ఏమిటది? ఫలించండి, అభివృద్ధి పొందండి, నిండి ఉండండి అని వాటికి సెలవిచ్చాడు. కానీ మనిషికి ఇచ్చిన అదనపు అధికారం ఏమిటి అంటే, ఆదికాండం 1వ అధ్యాయం 27 నుంచి కూడా చూద్దాం. దేవుని స్వరూపమందు వానిని సృజించెను. మనిషిని దేవుని యొక్క స్వరూపంలో సృజించాడటండి. ఏ రీతిగా? స్త్రీగాను పురుషుడిగాను వారిని సృజించెను. సృష్టి చేసిన తర్వాత, రూపకల్పన చేసిన తర్వాత, వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను అని దేవుని వాక్యం అంటుంది. ఈ మధ్య కొన్ని సైన్స్ పరంగా సిద్ధాంతాలు వింటూ ఉన్నాం. ఏమిటి? మనిషి కోతు నుండి వచ్చాడని, మనిషి పాము నుండి వచ్చాడని, మనిషి సింహతల నుండి వచ్చాడని ఏదేదో చెబుతూ ఉంటారు. కానీ ఇదంతా తప్పుడు సిద్ధాంతం అని దేవుని వాక్యం ప్రూవ్ చేస్తుంది. ఆ కోతి ఎక్కడి నుండి వచ్చిందో, మనిషి కోతి నుండి వచ్చాడు అని డార్విన్ సిద్ధాంతం అని, ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతాలు చెప్తున్నాయి. కానీ ఆ కోతి ఎక్కడి నుండి వచ్చిందో చెప్పలేని స్థితి. అయితే దేవుని వాక్యం అంటుంది, బైబిల్ మనకు సెలవిస్తుంది. ఏమిటనగా, మనిషి అనగా ఈరోజు వాక్యం వింటున్న నీవు, నేను, మనం, ఈ భూమిపై నివసిస్తున్న సకల మానవ జాతి దేవుని ద్వారా కలిగాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరొక కేటగిరీ కలిగిన వాళ్ళు ఉన్నారు భూమిపైన. వారెవరంటే దేవుడు లేడు, దెయ్యం లేదని చెప్పేవాళ్ళు. అంటే నాస్తిక వర్గం. వీళ్ళు దేవునితో సంబంధం లేదంటారు, అంతా దానంతట తానే కలిగిందని చెప్పేవాళ్ళు వీళ్ళు. వీళ్ళ గురించి బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, దేవుని మాట ఏమంటుందంటే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ మనస్సులో అనుకుంటారట. దేవుడు లేడని వాదించే ఈ సిద్ధాంతము కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం 1వ వాక్యాన్ని గమనించినట్లయితే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. ఎవరండి వీరు? బుద్ధిహీనులు, మైండ్ లేనివారు. వీళ్ళ మాటలు విన్నామనుకో మనకు కూడా మైండ్ పోద్ది. కారణం ఏంటంటే, దేవుడు లేడని చెప్పుకునే ఈ నాస్తికుడు ఎవడు? జ్ఞానము లేనివాడు, అనగా దైవ జ్ఞానం లేనివాడు. ఎక్కడి నుండి వచ్చాడో వీడికి తెలియదు, ఎక్కడికి వెళుతాడో తెలియని వారు. వారి గురించి దేవుని మాట ఏమంటుందంటే, బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయిన వారు. ఎంత కఠినమైన మాట ప్రియ దేవుని బిడ్డ. చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. చెడిపోయిన మైండ్, మనస్తత్వం కలిగినటువంటి వీరి మాటలు మనము పరిగణలోకి తీసుకోకుండా ఉంటే మంచిదని దేవుని పేరిట మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డ, నీవు ఎలా కలిగావో, నేను ఎలా కలిగాను, మనల్ని దేవుడు ఎలా సృష్టి చేశాడో ఒక్కసారి ఆలోచించినట్లయితే ఆయనకు మన పట్ల ఎంత శ్రద్ధ ఉందో, మన పట్ల ఆయన యొక్క నిత్య ప్రణాళిక ఏమిటో తెలుసుకున్నట్లయితే, నీవు దేవుణ్ణి విడిచిపెట్టక, దేవుణ్ణి హృదయపూర్వకంగా గైకొని ఆయనను ఎంతో ఘనపరచి ఆయనకి ఇవ్వవలసిన గౌరవాన్ని ఆయనకిచ్చి, ఈ లోకరీతిగా అధికారులకు ఇస్తాం, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఇరుగు పొరుగు వారికి, మేలు చేసిన వారికి ఇస్తాం. కానీ నిన్ను, నన్ను, మనల్ని సృష్టి చేసిన సృష్టికర్తకు నీవు గౌరవం ఇవ్వాలని, ఘనపరచాలని
ఆయన మాటలకు తలొగ్గాలని. అంటే గుడ్డిగా నమ్మమని కాదు. దేవుని మాట సత్యం, దేవుని మాట నిత్యం. ఆయన మాటలను ఎప్పుడైతే స్వీకరిస్తావో, హృదయపూర్వకంగా అంగీకరిస్తావో, అప్పుడు నీలో ఉన్న మైండ్ పరిపక్వతలోనికి వచ్చి నీ హృదయం ఫలించి నీ బ్రతుకు, నీ యొక్క స్థితి, నీ స్టేటస్ మార్చి ఉన్నతమైన స్థితిలో నడిపిస్తాడని దేవుని పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, సృష్టికర్తమైన దేవా, యేసయ్యా, యెహోవా, పరిశుద్ధాత్మ దేవా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మనిషి పట్ల మీ ప్రణాళిక ఎంత గొప్పదో ఇంతవరకు ఈ టీవీ ద్వారా వాక్యం విని తెలుసుకుంటూ ఉన్నాం. మమ్మల్ని ఎంతగా ప్రేమించారో, మా పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారో మేము తెలుసుకుంటూ ఉన్నాం. కనుక ఈ టీవీ ముందు శ్రద్ధగా వాక్యం ఉంచున్న నీ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి ఉన్నతమైన మార్గాల్లో నడిపించుమని నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా చిరునామా ది హౌస్ హోల్డ్ ఆఫ్ ఫెయిత్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 81386, న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ రోడ్, నెహ్రూ నగర్, గుంటూరు. పిన్ 522001. అవర్ అడ్రస్ ది హౌస్ హోల్డ్ ఆఫ్ ఫెయిత్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 8-13-86, న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ రోడ్, నెహ్రూ నగర్, గుంటూరు. పిన్ 522001. మీ ప్రార్థనా అవసరతల కొరకు మా ఫోన్ నంబర్లు 9676120160 మరియు 9966744507.